అన్నిటికంటే మీకున్న గొప్ప అవసరం భగవంతుడు. కనుబొమ్మల నడుమ స్వర్గానికి తలుపు ఉంది. మెదడులో ఈ కేంద్రం సంకల్పానికి స్థానం. అక్కడ మీరు గాఢంగా ఏకాగ్రత నిలిపి ప్రశాంతంగా సంకల్పించినప్పుడు మీరు సంకల్పిస్తున్నది ఏదైనప్పటికీ నెరవేరి తీరాలి. కాబట్టి మీ సంకల్పాన్ని చెడు ప్రయోజనాలకు ఉపయోగించకండి. ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా హాని కలగాలని సంకల్పించడం, భగవంతుడిచ్చిన మీ శక్తిని దారుణంగా దుర్వినియోగించడం, మీ సంకల్పం తప్పుడు దిశలో పోతున్నట్లు మీరు గమనించినట్లయితే నిలవరించండి. అది మీ దైవశక్తిని వృధా చేయడం మాత్రమే కాక మీకు ఆ శక్తి పోవడానికి కారణమవుతుంది. మంచి ప్రయోజనాలకు కూడా మీరు దాన్ని ఉపయోగించలేకపోతారు. మీ ప్రార్థన న్యాయమైనదో కాదో చిత్తశుద్ధితో నిర్ధారణ చేసుకోండి. సహజ జీవన విధానానికి బొత్తిగా అశక్యమైన వాటి కోసం భగవంతుణ్ణి అడక్కండి. నిజమైన అవసరాల కోసం మాత్రమే అడగండి. అవసరమైన అవసరాలకు, అనవసరమైన అవసరాలకు మధ్య భేదం తెలుసుకోండి. అనవసరమైన అవసరాల కోసం మీకున్న కోరికలను తొలగించుకోవడానికి ఉత్తమ పద్ధతి కారణాలతో వివేచించి వాటిని నిరాకరించడం. పెద్ద పెద్ద భవనాల కోసం కలలు కనడం ఒకప్పుడు నాకు సరదాగా ఉండేది, కానీ ఇప్పుడది పోయింది. ఇప్పుడు అలాంటి భవనాలు నాకు చాలా ఉన్నాయి, వాటి సంరక్షణ కోసం వచ్చే తలనొప్పులతో సహా. సొంతదారుతనమన్నది చిరాకు పెట్టే బాధ్యత. అక్కరలేని సంపదల కోసం ఏర్పడే కోరికలను తెగనరకండి. మీ నిజమైన అవసరాల మీద మాత్రమే మనస్సు నిలపండి. అన్నిటికంటే మీకున్న గొప్ప అవసరం భగవంతుడు. ఆయన మీకు అవసరమైన అవసరాలను మాత్రమే కాకుండా మీ అనవసరమైన అవసరాలను కూడా తీరుస్తాడు. మీరు ఆయనతో ఏకస్తులై ఉన్నప్పుడు మీ ప్రతి ఒక్క కోరికను ఆయన తీరుస్తాడు. మీ వెర్రి మొర్రి కోరికలు సైతం నెరవేరుతాయి. నా చిన్నప్పుడు భారతదేశంలో ఒక గుర్రం పిల్ల కావాలని కోరుకున్నాను, కానీ మా అమ్మ దాన్ని పడనిచ్చింది కాదు. కొన్నేళ్ల తర్వాత రాంచీలో నేను మగపిల్లల కోసం ఒక బడి పెట్టిన తర్వాత మా అవసరం నిమిత్తం ఒక గుర్రాన్ని తెచ్చుకున్నాను. ఒకనాడు పొద్దున్న దానికి ఒక పిల్ల పుట్టినట్టు గమనించాను. చిన్నతనంలో నేను కోరుకున్నది అదే. అలాంటి అనుభవాలు ఎన్నో కలిగాయి నాకు. చాలా కాలం క్రితం నేను కాశ్మీర్లో యాత్ర చేసినప్పుడు ఈ భవనాన్ని నా మనస్సులో దర్శించాను. కొన్నేళ్లు గడవగా నేను లాస్ ఏంజలీస్ వచ్చి ఈ చోటు చూసినప్పుడు ఇది నా అంతర్దర్శనంలోని భవనమేనని గుర్తుపట్టాను. ఇది మనది కావాలని భగవంతుడు ఉద్దేశించాడని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ.